స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యాపక బృందానికి కూడా నమస్సులు. ఈరోజు యూత్ కన్వెన్షన్ అని చెప్పి మనం దాంట్లో హౌ టు ఓవర్కమ్ మెంటల్ టెన్షన్, స్ట్రెస్ అండ్ ఎగ్జామినేషన్ ఫియర్. యూత్ అనే దానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన దానికి నిర్వచనం ఏంటంటే, ఎవరైతే 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటారో వాళ్ళంతా యూత్ అన్నారు. కానీ ఈరోజు మాట్లాడే వాళ్ళంతా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. మేము వచ్చి యూత్కి చెప్పడం అనేటప్పటికి ఏంటంటే, ఇక్కడ అర్థం చేసుకోవాలి, మాకు ఏజ్ ఉండొచ్చు కానీ బట్ మెంటల్లీ వీఆర్ యూత్. కానీ ఈ రోజుల్లో చాలామంది యూత్ ఏంటంటే వాళ్ళకి ఏజ్ లేదు కానీ వాళ్ళకి మెంటల్లీ దే ఆర్ టైర్డ్ అండ్ దే ఆర్ రిటైర్డ్. దానికోసమే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. భారతదేశ గణాంకాలు చూసుకుంటే 17.1% ఈ టెన్షన్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల, లేదు అడిగిన మొబైల్ ఫోన్ కొనివ్వలేదని. ఈ మధ్యనే ఆదిలాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో ఆదివారం అమ్మ చికెన్ వండలేదని కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మనం పేపర్లో చూసాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, టెన్షన్ తట్టుకోలేక, లేదు అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, అంటే అదే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆయన ఆత్మవిశ్వాసమే విద్య యొక్క లక్ష్యం కావాలి. ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు శర్యానందజీ చెప్పారు, ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ మీ, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ మీ అని. దానికి శ్రీరామకృష్ణ వారు ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్న కథల ద్వారా చెప్తుంటారు కాబట్టి మీ అందరికీ అర్థం అవడం కోసం ఒక కథ రూపంలో చెప్తున్నాను. అనగనగా ఒక ఎలకకి ఒక అందమైన పిల్ల పుట్టిందట, ఆడపిల్ల. అంటే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. ఇందాక శశికాంతాంజీ మహారాజ్ చెప్పారు, అప్పుడు చూడలేదు, ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆల్మోస్ట్ 90% అమ్మాయిలే వచ్చారు. అద్భుతం అది. అంటే స్వామి వివేకానంద స్త్రీ పక్షపాత అయిన ఆ రోజునే చెప్పాడు, ఒక మగవాడిని సంస్కరిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది, అదే ఒక స్త్రీమూర్తిని కానీ సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అన్నాడు స్వామి వివేకానంద. దానికోసమే నేను భారతదేశ ప్రతినిధిగా వచ్చేనని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయన రెండో మాట చెప్తాడు, సీతా, సావిత్రి, గార్గి, దమయంతి, మైత్రి వంటి సాత్వికి మనకు పుట్టిన భారతదేశ ప్రతినిధిగా వచ్చాను అంటాడు చికాగో మహాసభలో. సీత, సావిత్రి, దమయంతి, గార్గి, మైత్రి వీళ్ళంతా ఆడవాళ్ళే, మగవాళ్ళ ఎవరు. కానీ ఈరోజు ఆ స్త్రీ శక్తి ఎందుకో రిజర్వేషన్ కావాలని అంటున్నారు తప్ప మెంటల్గా వాళ్ళు ఏంటంటే ఆ శక్తి కనపడలేదు. దానికి రకరకాల ప్రభావాలు అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి ఈ రోజుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మ నాన్న ఏమైపోయినా పర్లేదు కానీ మన చేతిలో ఆ సెల్ లేకపోతే మనకి కింద మీద పడిపోతున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోయి మీకు అర్థం అవడం కోసం ఈ మెమరీలో ఒక్కొక్క దాంట్లో చేసుకున్న తర్వాత మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, సపోజ్ ఒక నికాన్ బెస్ట్ కెమెరా నేను తీసుకొచ్చాను అనుకోండి. తీసుకొచ్చిన తర్వాత స్వామీజీకి ఇచ్చిన తర్వాత స్వామీజీ ఫోటోగ్రఫీ అంటే బాగా ఇంట్రెస్ట్. ఆయన ఫోటో తీయమంటే ఆ ఫోటో తీసిన తర్వాత ఒక గులాబీ పువ్వు ఫోటో తీస్తే గులాబీ పువ్వే కాదు, దాని మీద ఉండే మంచు బిందువులతో సహా వస్తుంది. తర్వాత అదే కెమెరా నాకు ఇచ్చారు అనుకోండి, నేను ఫోటో తీస్తే అది గులాబీ పువ్వు తెలియదు, తామర పువ్వు తెలియదు. ఈజ్ ఇట్ ది ఫాల్ట్ ఆఫ్ కెమెరా? కెమెరా ఫాల్ట్ కదా. అక్కడ ఫోకసింగ్ చేయలేక స్వామీజీకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కరెంట్ లెంత్, కరెంట్ ఫోకస్ చేశారు కాబట్టి క్రిస్టల్ క్లియర్గా అది వచ్చింది. అదేవిధంగా నేను ఆ ఫోకస్ చేయలేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఏదో తీయాలి కాబట్టి తీస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎగ్జామినేషన్స్ మ్యాథమెటిక్స్లో 100కి 100 ఇచ్చి కురగాన్ని ఎప్పుడైనా మీరు అడిగి చూడండి, సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీలు చేసేది, ఎన్ని హాఫ్ సెంచరీలు చేసేది. వాడు ఏంటంటే 13 సెంచరీలు చేసేయండి, 48 హాఫ్ సెంచరీ చేసాడు, 99లో ఎన్నిసార్లు ఆగిపోయాడండి, 49లో ఎన్నిసార్లు అవుట్ అయిపోయాడండి, ఆడు నగ్గిన ప్రతిసారి బ్యాట్ ఇలా పైకి ఎత్తిలా ఊపుతూ ఉంటాడు, ఎన్నిసార్లు ఊపాడండి, ఇవన్నీ చెప్పేస్తాడు టకటకటగా. వాడికి మ్యాథమెటిక్స్లో ఎప్పుడు జీవోలే. అంటే రెండో కొన్ని అడిగితే మ్యాథమెటిక్స్లో 100 వచ్చినా అడిగామనుకోండి, సచిన్ టెండూల్కర్ అతను ఎవరంటే అని అడుగుతున్నాడు. అంటే వాడు ఫోకసింగ్, వాడు కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ సబ్జెక్ట్ మీదే. వీడి ఫోకసింగ్ అక్కడ చేయడం, వీడి పక్కన చేస్తున్నాడు. మరి ఇద్దరిదే ఒకటే బ్రెయిన్, కానీ ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నాడో ఇక్కడ మ్యాథమెటిక్స్లో 0 వచ్చేవాడికి ఏంటంటే బ్రహ్మాండంగా చేస్తున్నాడు, మ్యాథమెటిక్స్లో ఫెయిల్ 100 వచ్చేవాడు ఏంటంటే అక్కడ సచిన్ అంటే ఎవడో చెప్పలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ముందు మీరు ఫోకస్ చేయండి.
ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎగ్జామినేషన్ అవనండి, ఎడ్యుకేషన్ అవనండి, ఇవన్నీ కూడా ఒక గేమ్ కింద చూడండి. ఆ గేమ్ కింద చూస్తే ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఆటలు కూడా లేవు. ఆటల్లో మనం అలసిపోం కదా, ఆటల్లో స్ట్రెయిన్ అవ్వము. ఒక గంట ఆడినా ఇంకో 10 నిమిషాలు తెలిస్తే వెళ్ళి ఆడుకుంటాం సార్ అంటారు, అంటే అంటుంటాం కానీ వెళ్ళి ఆడేస్తుంటున్నాం. కానీ ఇక్కడ ఒక 10 నిమిషాలు చదవమంటే మనకి బస్ ట్రైన్ అయిపోయినండి కష్టపడి అంటుంటాం. సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఈ టెన్షన్ అనేది ఏంటంటే అది షార్ట్ టర్మ్. అది ఒక ఎగ్జామినేషన్ వచ్చినా లేదంటే ఒక స్టేజ్ మీదకి రావాలన్నా ఒక మాట్లాడాలన్నా చిన్న టెన్షన్ వస్తుంది. అదే స్ట్రెస్ అనేది అంటే లాంగ్ టర్మ్. అది ఆ స్ట్రెస్ ఎందుకంటే రిపీటెడ్గా వస్తుంటుంది. అది ఆ రిపీటెడ్గా ఎందుకు వస్తుందంటే అదే చెప్తుంటాడు ఒక ఆయన ఏంటంటే ఒక మాస్టర్ ఒక కుర్రవాడికి ఒక గ్లాస్ ఇచ్చి నువ్వు ఎంతసేపు పట్టుకోగలవు అంటాడు, నీళ్ళు ఇచ్చి ఎంతసేపు పట్టుకోగలంటాడు. అయితే మళ్ళీ దాని వెయిట్ ఎంత ఉందంటాడు, అది వెయిట్ ఏం లేదు మాస్టర్ అంటాడు. అలా పట్టుకొని చెప్పి దాన్ని కింద పెట్టమనుకుంటే అలా మాట్లాడుకుంటూనే ఉంటాడు. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి మాస్టరు కష్టంగా ఉందని పట్టుకోవడం అంటాడు. లేదు పర్లేదు పట్టుకో, బరువు లేదు కదా అంటే కచ్చేటికి గ్లాస్ చేరిపోతుంది. ఎందుకు అది అలా జరిగిందంటే ఒకే దాన్ని పట్టుకున్న స్ట్రెస్ ఏంటంటే దాన్ని అలా పట్టుకుని పడిపోతేమో వచ్చేస్తామో అని చెప్పి దాని మీదే అట్లా ఉండవాలంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. అది దాన్ని మనం ఏంటంటే క్యాజువల్గా తీసుకున్నాం, ఏమి చెప్పుకున్నాం అంటే ఎంతసేపు పట్టుకోవచ్చు. సేమ్ థింగ్ మీరు ఎగ్జామినేషన్ అనేది మర్చిపోండి. మర్చిపోయిన తర్వాత ఏంటంటే ఈ టెన్షన్ కానీ ఈ స్ట్రెస్ కానీ ఎక్కడి నుంచి వస్తాయంటే వర్రీ నుంచి వస్తుంటాయి. వర్రీ అనేది కూడా మళ్ళీ మనం ఎప్పుడు చెప్పాలంటే ఇట్స్ ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్. వర్రీ అనేది ఎమోషనల్ ఫ్యాక్టర్. ఈ వర్రీ ఎందుకు వస్తుంది అంటే అది కేవలం హర్రీ వల్ల కర్రీ వల్ల వస్తుంది. ఇదే మనం చేసేది. ఈ వర్రీ ఎందుకు వస్తుంది, హర్రీ వల్ల కర్రీ వల్ల వస్తుంది. అంటే కర్రీ అంటే తినే ఫుడ్స్. ఈరోజు యూత్ అంతా జంక్ ఫుడ్స్ తింటున్నారు. ఏది తినకూడదో అదే తింటారు. కాఫీ తాగుతారంటారు, మజ్జిగ అంటే వద్దు అంటారు. అదే హోటల్లోకి వెళ్తే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. సో మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. వివేకానందుడి ఫిలిప్కి అంత ప్రపంచం వచ్చిందంటే ఆయన ప్రతిదీ కూడా మాట చేత అన్నీ కూడా అంటే ఆయన ప్యూర్ కాన్సన్ట్రేషన్తో చేసుకొచ్చారు కాబట్టి ప్రపంచం ఆయన పాదాలకు అంతా పడింది. సో మీరు ఆ కర్రీ అనేది అంటే ఈ ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు అట్లీస్ట్ ఆయిల్ ఫుడ్స్ ఏది తిరగండి. వీలంత వరకు నాన్ వెజిటేరియన్ తగ్గించండి. ఎందుకు నాన్ వెజిటేరియన్ తగ్గించాలంటే పాపం పుణ్యం నేను చెప్పట్లేదు. ఆ నాన్ వెజిటేరియన్ చేయడం తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే ఆయిల్ ఫుడ్స్ కానీ మసాలాలు కానీ ఇవన్నీ కూడా అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ మీద పడితే ఇదంతా కూడా అంటే బ్రెయిన్ మీద పడుతుంది లోడ్ అంతా. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీరు సెలబ్రేట్ చేసుకున్న తప్పు లేదు. బట్ ఇఫ్ యూ కంటిన్యూ ఇట్ విల్ బీ గుడ్. రెండవది ఏంటంటే హర్రీ అనేది కూడా వస్తుందంటే ప్లానింగ్ లేక. ఈరోజు నేను కూడా హర్రీ అని వచ్చాను. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిపాడు నుంచి ఇక్కడ రావాలంటే 45 మినిట్స్ డ్రైవ్. సో ఆ విధంగా నేను ఏంటంటే 9కి బయలుదేరితే 9:45 వచ్చేస్తాను కదా అని చెప్పి నేను ప్లాన్ చేసుకుని నేను మా కజిన్ ఇద్దరు కలిసి బయలుదేరాం. అనుకోకుండా ఏమైందంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఇక్కడికి వచ్చినప్పుడు సిగ్గుపడ్డా నేను. 10:11, 10:12 అయింది. సిగ్గుపడతానే లోపలికి వచ్చాను నేను. అంటే అక్కడ డెఫినెట్గా ఎందుకంటే దానికోసం సాయిబాబా చెప్తుంటారు అంటే ఎప్పుడు కూడా స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ అంటుంటాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలంటే స్టార్ట్ ఎర్లీ. ఏది ముందు 9 అనుకోకూడదు, నేను ముందే అది ఊహించి ఉండాలి. సో ఎంత వయసు వచ్చినా నేను ఫెయిల్ అయ్యేది ఈరోజు. సో దానికోసం అంటే స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ. సేమ్ థింగ్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ అవనండి, ఇంటర్మీడియట్ అవనండి, అవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. లేదు దగ్గర చేసిన తర్వాత టీ పెట్టేసుకుని తాగేసి నైట్ అవుట్లు చేసేద్దాం అని చెప్పి అదే చేస్తుంటారు చాలామంది. అక్కడ మిగిలిన నైట్ అవుట్లు, ఆ స్ట్రెస్, తర్వాత ఏంటంటే ఎగ్జామినేషన్కి వెళ్ళకుండా అదే చేస్తుంటారు కనుక ఇప్పుడే స్టార్ట్ చేయండి దాన్ని. అది గో స్లోలీ. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఏ విధంగా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఎప్పుడు చదవాలంటే సపోజ్ నాకు ఫిజిక్స్ అంటే భయం అనుకోండి. ఫిజిక్స్ అంటే భయం అనుకున్నాడు అంటే ఈ జస్ట్ టేక్ ద సబ్జెక్ట్ ఇన్ ది ఎర్లీ అవర్స్. 4 గంటలకు ఎప్పుడనేసి ఫిజిక్స్ అనేది 40-45 నిమిషాలు అప్పుడే చదవండి. నీకు ఇంగ్లీష్ బాగా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఇంగ్లీష్ మీ పక్కన గణపతి నవరాత్రులు జరుగుతున్నా లేకపోతే మీ అమ్మగారికి టీవీ సీరియల్ పెట్టుకున్నా అట్లాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ చదవండి. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది కష్టమైన సబ్జెక్ట్ అంటే ప్రెషర్స్ టైం ఉండాలి. ఏది కూడా 45 మినిట్స్ దాటి చదవండి. ఎందుకంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అది ఇది ప్రూవ్ అయిన తర్వాత 45 మినిట్స్ అయిన తర్వాత జస్ట్ రిలాక్స్. ఆ రిలాక్సేషన్ కోసం మన స్వామీజీలో ఉండండి ప్రతి వాళ్ళు చెప్తున్నారు మెడిటేషన్ అంటే వెళ్ళేదో భక్తి అనుకుంటాం మనం. మెడిటేషన్ అంటే భక్తి కాదు. మనంతా చేస్తున్న సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది అంటే చదువుకునే వాడు కూడా ఇప్పుడు చెప్పారు కానీ చెప్పి స్విచ్ ఆఫ్ చేసేయండి సార్, మళ్ళీ చేస్తే మళ్ళీ 2-3 బార్లు పెరిగిపోతాయి అంటాడు. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోనే ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తే 2-3 బార్లు పెరుగుతున్నాయి. ఎంత పవర్ఫుల్ ఈ బ్రెయిన్. మనం ఒక్క 5 నిమిషాలు ఏ థాట్ లేకుండా స్విచ్ ఆఫ్ చేస్తే అదే మెడిటేషన్. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ రికూప్ అండ్ ఇట్ విల్ డూ ఏ లాట్ ఆఫ్ మిరాకిల్స్. సో అది చేయడానికి మీరు ప్రయత్నం చేయండి.
అది 5 నిమిషాలు అయిన తర్వాత కూడా లేచిన వెంటనే ముందు దేవుడికి లేదా పొడికి చేయండి. వీలుంటే మీ అమ్మగారికో నాన్నగారికో కాళ్ళకి దండం పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది చేసిన తర్వాత అంటే వాళ్ళే ప్రత్యక్షుడైవారు మనకి. సో అది చేసిన తర్వాత జస్ట్ బయటకు వచ్చి మీకు అవకాశం ఉంటే ప్రకృతిని పరికించండి, అవకాశం లేకపోతే మీ బాల్కనీలో ఏదో మొక్కలు చూడండి. జస్ట్ టేక్ ది డీప్ బ్రీత్. ఆ తర్వాత ఏంటంటే మీకు కష్టమైన సబ్జెక్ట్ తెల్లవారుజాము చదవండి. ఒక మళ్ళీ 10 నిమిషాలు 5 నిమిషాలు జస్ట్ రిలాక్స్. అప్పుడు టేక్ ద బ్రీత్. అది తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ మీరు ఏంటంటే చదువుకునే రూమ్ కూడా ఆ అట్మాస్ఫియర్ ఒక పూజా మందిరాన్ని తయారు చేసుకోండి. అక్కడ ఎప్పుడు కూడా లైటింగ్ మీ మీద మీ బుక్ మీద పడాలి తప్ప అది రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వకూడదు. మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఎవడో ఒక ఆయన చెప్పాడు టేబుల్ లైట్ కొనండి అది అని చెప్పి వాళ్ళ మీద పడకండి. అది ఉన్న లైట్నే వాడుకుంటుంది. ఆ లైట్ ఎందుకు వాడుకోవాలి అంటే మీ కాన్సన్ట్రేషన్ తక్కువే ఉంటుంది. అది లేకుండా మీరు లైటింగ్ అంతా ఉంది రకరకాల వస్తువులంతా ఇలా చదువుకుంటారు అనుకోండి. చదువుతా ఒకసారి ఇలా పైకి చూస్తారు. అక్కడ చూపులు ఎత్తారు ఒక బల్లి ఇలా పాకుతూ ఉండాలి. ఆ బల్లి పాకుతుంటే బల్లి ఎత్తుకు పాకుతుందని మరి అలా చూస్తాం. ఆ పక్కనే దోమ ఉంటుంది. ఆ దోమను పట్టుకుంటుందో లేదా బల్లి ఎత్తుకు అలా చూస్తుంటాం. ఈ లోపల రామ్ గోపాల్ క్షణ జ్ఞాపకం వస్తుంది. ఆ టెన్షన్ వెళ్ళింది. ఇదంతా వచ్చిన తర్వాత మొత్తం పుస్తకం ఎక్కిన ఉంటుంది, మనం ఎక్కిన ఉంటాం, ఆ బల్లితో పాటు మనం పడిపోతుంటాం. దానికోసం అయితే జస్ట్ ఫోకస్ అండ్ యూ టేక్ ద ప్రాపర్ లైటింగ్ అండ్ యూ సిట్ ప్రాపర్లీ. అది చేసిన తర్వాత మీరు ఆ విధంగా చదివితే ఐఎమ్ షూర్ అదే స్వామి వివేకానంద అంటాడు, అన్నీ అనుకూలంగా నువ్వక్కర్లేదు నీ అమ్మమ్మతో చేస్తాను అనుకోని అంటాడు ఆయన. సో అమ్మమ్మల గారు మనం చేయాలి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడే ధీరత్వం ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ధీరత్వం ఉండాలంటే ముందు యూ ప్లాన్ యువర్ సెల్ఫ్. మీలో చాలామంది అనుకోవచ్చు, అనుకోవడం ఏంటంటే నేను చాలా తెలివి తక్కువనండి, అంటే బలహీనుండి, లేదంటే మా అమ్మ నాన్న చదువుకోలేదండి, లేకపోతే ఎట్టంటే రకరకాల ఫోబియాస్ అనుకుంటుంటాయి. కానీ ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కూడా బాహుబలి 1 అండ్ బాహుబలి 2. ఎందుకు నేను చెప్తున్నానంటే తల్లి గర్భంలోకి ఆ జీవకణాలు ప్రవేశించేటప్పుడు 64 లక్షల జీవకణాలు చాలా స్పీడ్గా వెళ్తాయి. 64 లక్షల జీవకణాలు అంత స్పీడ్గా వెళ్ళిన తర్వాత ఒకే ఒక జీవకణం తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన ఆ ఒక్క జీవకణం కూడా ఏంటంటే 24 గంటల లోపల అది లోపలికి ప్రవేశించకపోతే అది కూడా ముక్కల కింద బయటకు వచ్చేస్తుంది. ఆ లోపలికి ప్రవేశించిన ఆ జీవకణం కూడా ఏంటంటే తల్లి గర్భంలో కేవలం మండం లేకుండా తలతోనే ఉంటుంది. ఇది కథలు కాదు, సైంటిఫిక్ థింగ్. సో ఆ తల్లి గర్భంలో ఆ మండంతో కాకుండా తలతోనే ఉంటుంది. సో ఆ విధంగా మనం ఏం చేసామంటే ఇప్పటికీ ఇక్కడ ఉన్న మనం అందరూ కూడా ఏంటంటే 63,99,999 మంది సైనికుల్ని చంపి ఒక బాహుబలి 1 కింద ఆ తల్లి గర్భంలోకి వచ్చాము. అది వచ్చిన తర్వాత మళ్ళీ బాహుబలి 2 మళ్ళీ 9 నెలలు అక్కడుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్. ఆ తల్లి గర్భంలో తిరగాలి, ఒక అబార్షన్ అవుతుందో తెలియదు, ఎన్ని అవుతాయో తెలియదు. ఇవన్నీ అయితే 9 నెలల్లో మళ్ళీ సాధించి బాహుబలి 2 కింద వచ్చాము. సో మీరు ఎవరో కూడా ఏంటంటే అనుకోవచ్చు నేను వీకెండ్ మా నాన్న ఇదని చెప్పి. ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకోవచ్చు మా నాన్న రిక్షాపుల్లో రండి, లేకపోతే మా నాన్న కూలి రండి. మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ పూర్ పీపుల్ అయితే యు ఆర్ సో బ్లెస్డ్. మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. చరిత్రను ఎప్పుడైనా చూసుకోండి. డబ్బున్నవాడు లేదా పెద్ద పెద్ద కోటీశ్వరి కొడుకులు ఎవరో కూడా చరిత్ర సృష్టించలేదు. ఇందాక స్వామీజీ చెప్పినట్లుగా ఆ ఈఎంఐ కట్టలేని ఆ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఏంటంటే ఆ గంగానది దాటడానికి డబ్బులు లేక ఆ బ్యాగ్ నెత్తి మీద పెట్టుకుని గంగానది 5 పైసలు వెళ్ళాక ఆ దాటి చదువుకున్న వ్యక్తి. సో ఆ విధంగా మీరు ఎవరినైనా చూసుకోండి. అబ్రహాం లింకన్ తీసుకోండి, ఒక బూట్ పాలిష్ చేసుకుని అతను కొడుకు అతను అనేక సార్లు ఫెయిల్ అయ్యి అతను ఏంటంటే అమెరికా అధ్యక్షుడయ్యాడు. అవన్నీ మీకు చరిత్రలో వచ్చు. సాక్షాత్తు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచానికి ఒక అగ్రనాయకుడిగా ఉన్న మన ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఛాయ్వాల. సో ఆయనకి అంత పవర్ ఎలా వచ్చిందంటే బికాస్ హీఈస్ ఏ స్ట్రాంగ్ డివోటీ ఆఫ్ శ్రీరామకృష్ణ వివేకానంద. నరేంద్ర మోడీ గారు కూడా నేను కూడా వచ్చి సన్యాసం తీసుకుంటానంటే మన స్వామీజీలు చెప్పారు, నువ్వు మాలా చేయడానికి కాదు నీలో చేయవలసిన చాలా ఉందని చెప్పి రామకృష్ణ మఠం వాళ్ళు ఏంటంటే ఆ విధంగా బయటికి పంపించారు. కాబట్టి ఇప్పుడు భారతదేశం యొక్క గొప్పతనం ఇదంతా కూడా అంటే ఒక మనకి నరేంద్ర మోడీ గారు వస్తుందంటే బికాజ్ ఆ స్ట్రగుల్స్ చూశారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏంటి అదే అబ్దుల్ కలాం గారు కూడా చెప్తుంటారు, పుట్టడం పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు అంటే అది డిఫాల్ట్ అని. మనందరికీ అప్లికేషన్ ఇచ్చి నువ్వు ఎక్కడ పుట్టాలంటే మనందరూ రాజమండ్రిలోనే రాజానగర్లో పుట్టాలని కోరుకుంటాం, అందరూ ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టాలని కోరుకుంటాం. కానీ బర్త్ ఈజ్ ఎ డిఫాల్ట్. అట్లాగే డెత్ ఈజ్ డిఫాల్ట్. డెత్ కూడా మన చేతుల్లో లేదు. నేను కాశీలో వెళ్ళి చావాలంటే రాజానగర్లో యాక్సిడెంట్ ఎక్కడే చచ్చిపోవచ్చు నేను.
సో పుట్టిగా నీ చేతుల్లో లేదు, చావు నీ చేతుల్లో లేదు, కానీ రెండిట్ల మధ్య ఉండే ఆ జీవితం అనేది చూడండి, అది నీ చేతుల్లో ఉంది అంటాడు ఆయన స్వామి అబ్దుల్ కలాం గారు. సో ఆ జీవితాన్ని జీవించాలి అంటే జీవించడం వేరు, బ్రతకడం వేరు. ఇక్కడ కూడా మీరు అర్థాలు తెలుసుకోవాలి. అది అర్థాలు ఎలాగంటే ఒకరోజు మళ్ళీ భగవంతుడి కోసం తపస్సు చేసేట ఏటి ఇదంతా కొట్టడం, ఉద్యోగం చేయడం, మళ్ళీ రిటైర్ అయిపోవడం, ఇదంతా ఎందుకు ఇదంతా అని చెప్పాను. కానీ అసలు లైఫ్ అంటే ఏంటి అని చెప్పి భగవంతుడి కోసం తపస్సు చేస్తే భగవంతుడు వెంటనే ప్రత్యక్షం అయ్యేట. ఎస్ వాట్ యూ వాంట్ అని వెంటనే అడిగేట. ఇంగ్లీష్ మీడియం మీద అడిగేట. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని అడిగేట. అంటే జీవితానికి అర్థమవుతుంది. వెంటనే భగవంతుడు చెప్పేట దెర్ ఇస్ నో మీనింగ్ టు ది లైఫ్ అన్నట. అంటే జీవితానికి అర్థం లేదు. దెన్ వై యూ హ్యావ్ క్రియేటెడ్ మీనింగ్, అలాంటి నన్ను ఎందుకు పుట్టించావు అన్నట. అప్పుడు భగవంతుడు చెప్తారు, థింకింగ్ దట్ యూ మే క్రియేట్ ఏ మీనింగ్ టు యువర్ లైఫ్, ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ. నువ్వేమైనా దానికి అర్థాన్ని తీసుకొస్తావు అని చెప్పి నేను సృష్టించాను. అది అర్థవంతంగా చేస్తావా వ్యర్థంగా చేస్తావా నీ చేతుల్లో ఉంది అంటాడు ఆయన. సో అర్థవంతంగా చేయాలంటే ఈ రోజునే మీరు ఊహించుకోండి. మీ సినిమా, ఈ సినిమాలో మీ అమ్మ నాన్న ప్రొడ్యూసర్స్, మీ పాఠాలు చెప్పే అధ్యాపకులంతా గురువులు, డైరెక్టర్స్, వాళ్ళే రాజమౌళి అనుకోండి, గోళ అనుకోండి. అది అయిన తర్వాత బెస్ట్ మ్యూజిక్ ఏంటంటే 230 కంట్రీస్లో అది సర్వే చేశారు. బెస్ట్ మ్యూజిక్ ఏంటంటే సారే జహా సచ్చే ఇలాంటివి వస్తాయేమో నేను అనుకున్నాను. బెస్ట్ మ్యూజిక్ ఏంటంటే దాంట్లో వచ్చిన సినాప్సిస్ ఏంటంటే బెస్ట్ మ్యూజిక్ హీరింగ్ యువర్ నేమ్, నీ పేరు వినడం. నీ పేరు 10 చోట్ల ఇన్ని చెప్తున్నాను. సచికానంద మహారాజు రమేష్ గారు వచ్చేందుకు నేను గుండిపోయాను, నా పేరు ఎక్కడ గుర్తుంది స్వామీజీకి అని చెప్పి. సో మ్యూజిక్ అనేది బెస్ట్ మ్యూజిక్. అది ఆ పేరు మనకి ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ బికమ్ ఏ లీడర్. ఆ లీడర్ అయిన తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆనందించేవాళ్ళు ఎవరంటే ప్రొడ్యూసర్స్, మీ అమ్మ నాన్న. సో ఈ రోజున మీరు ఒక వివేకానంద ప్రాంగణంలో మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. ఈ రోజు నుంచి నేనేంటే ఏ మాట మాట్లాడినా, ఏ చేత చేసినా, ఏ పని చేసినా జీవితంలో మా అమ్మ నాన్న తల దించుకునేలా కాకుండా తలెత్తుకుని సగర్వంగా ఉండేలాగా నేను చేస్తాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామందికి లవ్కి లస్ట్కి తేడా తెలియట్లేదు. ప్రేమ వేరు, కామం వేరు. ఈ పేపర్ వాళ్ళు కూడా అలాగే రాస్తున్నారు. యాసిడ్ దాడి చేస్తుంటే మరో ప్రేమ అని మాది ఖాతగా ఉన్నాడు. ఓహో ప్రేమిస్తే ఇలా చేయాలని చెప్పి ఇంకొక ఎవరో అలా చేస్తున్నాడు. సో ఆడు ప్రేమోన్మాది కాడు, వాడు కామోన్మాదాడు. మరో కామోన్మాది చేస్తాడంటే అప్పుడు కాస్త ఇలాంటివి తగ్గుతుంటాయి. సో ఫస్ట్ లవ్ ఏంటంటే నీకు ఏదో 5 స్టార్ చాక్లెట్ ఇచ్చినాడో లేదంటే ఒక ఐస్ క్రీమ్ పెట్టాడో కాదు. ఫస్ట్ లవ్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఆ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ బాడీలో ఉండే 200 మనం ఎప్పుడు చూడండి ఎలా గిలితే మనం గిలుకుంటే పెద్ద పర్లేదు, ఎవరైనా గిలితే అమ్మో అంటాం. అది 0.05 డెసిబిల్స్ అది పెయిన్. అది కానీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గర్భంలోంచి వచ్చే పెయిన్ 224 బోన్స్ ఒకేసారి ఇరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ని కూడా బరాయించి ఒక్కసారి మందు పెట్టేసేటప్పటికి ఆ రక్తపు ముద్దని తన స్తనాల మీద వేసుకుని పొంగిపోతుంటుంది అమ్మ. అది ఫస్ట్లో కడుపులో నువ్వు పడ్డ వెంటనే చెప్పుతుంది. కడుపులో ఒక శిశువు జన్మిస్తుందంటే ఒక మహారాజు మహారాణి పుడుతుందని చెప్పి మీ నాన్నగారు కూడా రకరకాల కలలు పడుతుంటాడు. ఆయన బడ్జెట్లను తగ్గించేసుకుంటుంటాడు మీకోసం. ఏం చేస్తే ఏమవుతుందో, ఏం చేస్తే ఏమవుతుందని. సో ఆ విధంగా 9 నెలలు అయిన తర్వాత ఆ బాహుబలిని చేతుల్లో తీసుకుని ఆ రక్తపు ముద్దను తీసుకుని ముద్దాడుతుంటాడు. దట్ ఈస్ సెకండ్ లవ్. సో ఆ ముద్దని ఒకళ్ళ చేతిలో పెడతాడు. వీడికి జ్ఞానభిక్షణ పెట్టింది దట్ గురువులు, వాళ్ళంటే థర్డ్ లవ్. ఇదంతా అయిన తర్వాత మనకు శక్తి కావాలి కాబట్టి ఫుడ్ ఇదంతా కాబట్టి కనిపించే ఆ సూర్య భగవానుడే ఫోర్త్గా. సో మనం కొట్టుకోవద్దు మతాలకి. మతం అనేది మనిషి సృష్టించుకుంది. అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు ఆయన. మతం అనేది మనిషిని సంస్కరించాలని, పశుత్వం నుంచి మనుష్యత్వం, మనుష్యత్వం నుంచి దివ్యత్వం తీసుకెళ్ళేది మతం తప్ప మిగిలింది ఏదైనా మతం కాదు. ఒకవేళ దానికి భిన్నంగా చెప్తే అది భగవద్గీత అయినా, బైబిల్ అయినా, పురాణంలో సరే దాన్ని బంగాళాఖాతంలో ఇస్త్రీ అంటాడైనా. స్వామి వివేకానంద చెప్పింది అనుష్ఠాన వేదాంతం, అద్భుత వేదాంతం. అదే నేటి యువతకి కావాలి. సో మీరేమీ చదవక్కర్లేదు. ఒక 2-3 రోజులు వివేకానందుడు సాహిత్యం చదవండి. ఎల్లుండే పరీక్ష పెట్టినా నేను రాస్తాను అంత ఆత్మవిశ్వాసం నాకు వస్తుంది. సో ఆ విధంగా మీరు అడుగులు ముందుకేస్తూ డెఫినెట్గా ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి ప్లానింగ్ చేసుకుని ఈ స్ట్రెస్ని, ఈ మొత్తం వర్రీస్ని ఇవన్నీ కూడా ఏంటంటే ఈజీగా మిమ్మల్ని మీరు గుర్తించుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు అంటే ఒక కొత్త లోకం కనిపిస్తుంది. ఆ కొత్త లోకంలో ఏది వచ్చినా సరే నేను సాధిస్తాను అని చెప్పి. లేకపోతే ఆఫ్టర్ ఎంత 39 సంవత్సరాల వయసులో స్వామి వివేకానంద ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుని, మన ముత్తాత ఎవరో మనకు తెలియదు. నేను మా స్కూల్స్లో అడుగుతుంటాను, మీ తాతగారు, మీ నాన్నగారు గ్రాండ్ ఫాదర్ పేరు రాయంటే ఈ మధ్య నేను సర్వే కండక్ట్ చేస్తే మొత్తం మీద 3-4 రాశారు. మన నాన్నగారు గ్రాండ్ ఫాదర్ ఎవరో మనకు తెలియదు. కానీ వాడు DNA తీసుకుంటాం, వాడు ఆస్తులు తీసుకుంటాం, వాడి ఇంటికి తీసుకుంటాం. వివేకానందకి మనకి రిలేషన్ ఏంటి?
ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు, ఇవన్నీ తెలియదు. కానీ ఆయన గురించి ఈ రోజుకి కూడా 150 సంవత్సరాలు ఆయన్ని అడిగారు, అసలు మీ తర్వాత ఎవరంటే నా తర్వాత ఇంకెవరట్లేదు, నా పిలిపే 1500 సంవత్సరాలు అనిపిస్తుంది అని చెప్పి స్వామి వివేకానంద విపరీతమైన ఆత్మవిశ్వాసం, అహంకారం కదా, ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఎందుకంటే కావాల్సినంత ఆయన మనకి ఇచ్చేసాడు, ఇంకేం అక్కర్లేదు. 1500 సంవత్సరాల తర్వాత ఏమైనా కావాలేమో. దానికోసం మీ అందరినీ కూడా మీ సిలబస్తో పాటు స్వామీజీ ఫిలాసఫీ చదవండి. అలాగే ఆడపిల్లలు అమ్మ శారద యొక్క జీవిత చరిత్రండి, ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే మీరే రేపు భావితరానికి వేదికలు. అలాగే మగవాళ్ళంతా కూడా అంటే వివేకానందుడితో చదివిన తర్వాత రామకృష్ణ గారితో కూడా చదవండి, భక్తి ఏ విధంగా ఉండాలి. సో ఈ విధంగా చేస్తే అద్భుతంగా ఇది మోక్షం వస్తుందో లేదో అని చెప్పలేదు, కానీ డెఫినెట్గా బ్రతికుండగానే మీరు ఆ ఆనందాన్ని మనం చూడగలం. మోక్షం అనేది మన ఊహ ఉందో లేదో తెలియదు, కానీ ఈ భూమి మీద ఉండగానే మనం ఆ మోక్ష సాధన చేయాలంటే పుట్టిన ప్రతివాడు కూడా స్వామి వివేకానంద చెప్తుంటాడు. ఆయన మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేహాన్ని చాలించేలోపుగా కనీసం రాబో తరాల వాళ్ళకి 1-2 అడుగు జాడలు మిగిల్చకుండా ఈ దేహాన్ని చాలిస్తే నీకు రాతికి తేడా లేదు అంటాడు ఆయన. సో అడుగు జాడలు మిగిల్చాలంటే ఈరోజు ఒక స్వామీజీ గురించో రామకృష్ణ వారి గురించో అమ్మ శారద గురించో చెప్పుకున్నాం అంటే వాళ్ళంతా నాకు అడుగు జాడలు మిగిల్చారు. సో మనం కూడా కొన్ని అడుగుజాడలు మిగిల్చాలంటే కొన్ని మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలంటే మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. మంచి వాతావరణాన్ని సృష్టించుకున్న తర్వాత మంచి మనుషులతోనే సాంగత్యం చేయాలి. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, సాంగత్యం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఒక కథ రూపంలో చెప్తారు, ఎందుకంటే రామకృష్ణ వారిని పారాబుల్స్ కింద చెప్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఒక రాజ్యంలో ఒక రాజుగారి కోటలోకి ఒక దొంగ వచ్చాయట. ఆ దొంగ వచ్చిన తర్వాత డైరెక్ట్గా అంతఃపురంలో రాజుగారి పడుకుని గదిలోకి వెళ్ళాడు. అదేదో సామాన్లు అయితే ఇస్తుంటే గబుక్కని ఒక సామాన్ జారి సౌండ్ వచ్చింది. వెంటనే రాణిగారికి మెలికి వచ్చిందట, ఏమిటి దొంగ పడ్డట్టు అన్నట్టు చూడండి. వెంటనే రాజుగారు చెప్పారట, మన అంతఃపురంలో మరగదిలోకి రావడానికి ఇంపాసిబుల్, అది కోట గోడ దాటాలి, కోట ముందు కంతకాలట అవి దాటాలి, రాజభటులు దాటాలి, ఇంపాసిబుల్, ఏదో పిల్లో ఏదో అయిపోతుంది. వెంటనే మహారాణి అందట, మీరు ఎప్పుడు పదవి దొరకట్లేదు, మీరు ప్రజలు అంటే నరేంద్ర మోడీ గారి తిరుగుతున్నారు మీరు కూడా. అసలు ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఎదిగిన అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ధ్యాస ఉందా, కనీసం ఇప్పుడే నా ఒక 5 నిమిషాలు ఆలోచించండి, వయసు వచ్చేసింది అమ్మాయికి అని. వెంటనే మహారాజు అన్నట్ట, లేదు నాకు నిన్ననే తెలిసింది, మన రాజ్యానికి ఉత్తర దిశగా ఎవరో కొంతమంది యువకులు వచ్చి తపస్సు చేసుకున్నారట, గొప్ప శక్తివంతులు, ఇదంతా స్వరద్రూపులు ఉన్నట. వెళ్ళి ఏదో ఒక యువకుడిని అడుగుతాను నేను, మన అమ్మాయిని పెళ్లి చేసుకొని, వాళ్ళకి ధ్యానం తపస్సు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క తెలివితేటలు మన యొక్క అమ్మాయి యొక్క అందం 2 కలిస్తే మన రాజ్యానికి మంచి వారసులు వస్తారని. వెంటనే కింద పడుకున్న దొంగ ఆలోచించేట, మంచి ఐడియా, ఇక్కడ దొరికితే ఒక నెక్లెస్ దొరుకును, ఒక ఏదో దొరుకును, కానీ రేపు పొద్దున్న నేను అడిగి నేను కూడా స్వామీజీ గారికి కూర్చుంటాను, రాజుగారు వచ్చేస్తే రాజుగారితో ఆటోమేటిక్గా నేను వివాహం ఒప్పుకుంటే నేను మహారాజుని అయిపోవచ్చు కదా అనుకున్నట్ట. అక్కడికి వెళ్ళేందుకు 3 ఉన్నారు అక్కడ వరుసలో. ఇది డౌటు, రాజుగారు ఇటు పక్క నుంచి వస్తారా అటు పక్క నుంచి వస్తారా? ఇటు పక్క నుంచి వస్తే ముందు 3 ఎవడో ఎస్ అని వేస్తే నాకు ప్రయారిటీ పోతుంది. సో అలా కూర్చుని టెన్షన్తో మొత్తం మీద 4వ వాడి కింద కూర్చున్నాడు. కూర్చుంటే ఆడు అనుకున్న దాంట్లో రివర్స్లోనే వచ్చాడు రాజుగారు. వచ్చి ఫస్ట్ వాడిని అడిగేట, మాకు అమ్మాయి ఉంది, రాజు నేను వివాహం చేసుకుంటామని. అవన్నీ పరిచయించే నేను వచ్చాను మహారాజా, నాకు అలాంటి వద్దు అన్నట్ట. అమ్మాయి వెయిటింగ్ లిస్ట్ తగ్గింది, కన్ఫర్మ్ అయింది, ఇంకా ఇద్దరే కదా ఉన్నారు అనుకున్నట్ట. 2వడిని అడిగేట, 2వడు కూడా ఆల్మోస్ట్ అలా చెప్పాడు. ఇది ఇంకా టెన్షన్ వెళ్ళిపోతుంది, 3వడు ఏమైనా నేస్తారేమో అని చెప్పి 3వడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా క్షమించిన మహారాజా నాకు వద్దు అన్నట్ట. 4వసారి వీడి దగ్గరికి వచ్చేసరికి అప్రయత్నంగానే వీడికి అనిపించింది, ముగ్గురు రిజెక్ట్ చేసిన దాంట్లో నేను ఎందుకు చిచ్చి తీసుకోవడం చెప్పి, మహారాజా నాకు ఏం వద్దండి, నేను కూడా తపస్సు చేసుకుంటున్నాను, నన్ను వదిలేయండి కదా అంటే 5 నిమిషాలు ముగ్గురు సత్పురుషుల మధ్య కూర్చుంటేనే ఒక దొంగ మంచివాడిగా మారాడే. మనం నిరంతరం అట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఎంత మారుతామో ఒకసారి ఆలోచించింది. ఈరోజు యువతని మినిస్టర్ గారి అబ్బాయితోటో లేకపోతే సెక్రటరీ గారి అబ్బాయితోటో పరిచయం చేసుకునే తల్లిదండ్రులు కూడా అలాగే, మా మినిస్టర్ గారి అబ్బాయి మా అబ్బాయి లేకపోతే కథలు అంటుంటారు. ఎప్పుడు నీ స్థాయికి మించి పరిచయం చేసుకోకు, ఉన్నతులతో పరిచయం చేసుకో, ఉన్నత భావాలు పెంచుకో, మీ అమ్మ నాన్న గౌరవాన్ని నిలవడానికి ప్రయత్నం చేయి. చేసిన తర్వాత మీరు రాసుకోవాలి ఇంటికి వెళ్తుంది. ఈరోజు మీ సినిమా స్క్రిప్ట్ అంతా రాసుకోవాలి, జీవితం నేనేమవుతాం అన్నాను. ఇది అయిన వెంటనే రేపు పొద్దున స్క్రిప్ట్ రాయండి, ఒక డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, ఇదంతా చేసిన తర్వాత రేపు మార్నింగ్ మీ అమ్మతో చదివితే అమ్మ, నాన్నతో చదివితే నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ కాగితం పెట్టండి, నేను ఒక ఐపీఎస్ అవుతున్నాను లేకపోతే ఒక ఐఏఎస్ అవుతున్నాను కదా అని చెప్పి ఆ కాగితం పెట్టి కాళ్ళకి దండం పెట్టి లేచి ఒకసారి చూడండి. కంగారు పడతారు వాళ్ళ ముందు, నేను ఏదో రామకృష్ణ గారికి ఏదో తేడా వచ్చింది, ఎప్పుడు లేదు ఇలాంటి వచ్చింది ఏంటి అని చెప్పి. అప్పుడు వాళ్ళ కళ్ళలో తెలియని గ్లో కనపడుతుంది. నీకు ఎందుకో నమ్మ అనిపించింది నాకు,
నన్ను ఎంత కష్టపడి కన్నారు కాబట్టి మీ రుణం తీర్చుకోవడానికి ఏదో చేద్దాం కూడా నా ఇంట్రెస్ట్ ఇదే చెప్తే ఆలింగనం చేసుకుంటారు. నా బంగారు తల్లి, నా బంగారు తండ్రి, ఎన్ని జన్మల పుణ్యం వారు ఇలాంటి వాటి కన్నానని చెప్పి నిన్ను తీసుకుంటారు. ఆ గ్లో రేపుడితో అయిపోకూడదు. జీవితాంతం ఆ అమ్మ నాన్న కళ్ళలో ఆ గ్లో మీరు చూడాలి. ఆ గ్లో చూసిన తర్వాత ఎప్పుడో ఒక రోజు మిమ్మల్ని రామకృష్ణ అమ్మటం వారే మిమ్మల్ని చీఫ్ గెస్ట్ కిందకి రావాలి. ఎందుకంటే అది వచ్చిన తర్వాత మీరు చెప్పాలి, పలానా రోజునని మీరు యూత్ కన్వెన్షన్ పెట్టారండి, ఆ రోజున స్వామీజీలు ఎన్ని మాట్లాడుతుంటే ఇన్స్పైర్ అయ్యి నేను డెసిషన్ తీసుకున్నాను, నా సక్సెస్ స్టోరీ ఇదండి చెప్పి. అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు ఏదో పవన్ కళ్యాణ్దో లేకపోతే ధోని గారితో ఆటోగ్రఫీ కోసం ఎదగకూడదు. నువ్వు ఆటోగ్రఫీ ఇచ్చే స్థాయికి ఎదగాలి. సో ఆ స్థాయి కూడా ఈరోజు మీ స్క్రిప్ట్ తయారు చేసుకోండి. ఇక మూడో స్క్రిప్ట్ ఏంటంటే, మీరు మీ వీధిలో చూస్తుంటే అందరూ మిమ్మల్ని చూసి అసూయపడాలి. ఇలాంటి అమ్మాయి నాకు ఎందుకు పుట్టలేదు, ఇలాంటి అబ్బాయి నాకు ఎందుకు పుట్టలేదు అని చెప్పి ఆ విధమైన క్యారెక్టర్ని మీరు పిలిచేసుకోవాలి తప్ప ఈ వెధ వచ్చిన దగ్గర నుంచి మా వీధంతా పాడైపోయిందని చెప్పి ఎవరు అనుకోకూడదు. సో ఈ మూడు ఇదంటే సక్సెస్కి లక్షణాలు. ఈ మూడు లక్షణాలతో అద్భుతాలు సృష్టించండి. స్వామీజీ కన్నా కళలు ఆశయాలు కంటే మీరు సహకారత తీసుకురండి. స్వామీజీ ఎప్పుడైనా కూడా యువత 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 మీరే నాకు కావాలి, ఇనుప కండరాలు, బొగ్గు నరాలు, మీలాంటి వాళ్ళు నాకు లక్షలు లాక్కలేదు, కోట్లు లాక్కలేదు, కేవలం నిస్వార్థపరులైన ఒక 10 మంది ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని నా బటన మీద లేపుతున్నట్టు స్వామి వివేకానంద. సో ఆ 10 మందిలో నేను ఎందుకు ఉండవద్దు అని ఆ స్క్రిప్ట్ తయారు చేసి you bring laurels to your parents and you bring laurels to the nation also. Once again, thank you and thank you very much for giving me this.